Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పాలి. నేను మొదటిగా ఏప్రిల్లో అనుకుంటా ఒక సభ తమ్ముడు ప్రమోద్ కోటార్ అన్న, ఈ బ్రాహ్మణులందరూ ఐక్యతతో లేరు, అదేదో సమావేశం పెడుతున్నాం, మీరు రమ్మని చెప్పి మీరు కూడా వస్తే బాగుంటుందని అన్న. సరే వస్తానన్న. ఎక్కడో వెన్యూ ఎక్కడో ప్లాన్ చేశారు, మళ్ళీ అదేదో వీలు కాలేదు. ఆ రోజు హోలీ పండగ మీ హాల్లో పెట్టి మాకు భోజనాలు పెడితే ఆ 30 మందికి సరిపోతుందని అంటే, ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం. అఫోర్డబుల్ కాస్ట్ లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికాం. ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్ వెల్. మనకి ద బెస్ట్ ఇవ్వాలనేదే ప్రణీత్ గ్రూప్ అంబిషన్. అదే ఆలోచనతో నేను రావడం జరిగింది. నాకు ఆల్రెడీ ఒక బిఎస్ఎస్ఎఫ్ అని ఒక పెద్ద సంస్థ ఉంది. అది దాంట్లోనే నాకు 24 గంటలు సరిపోవట్లేదు. కానీ కమ్యూనిటీలో పుట్టాను కాబట్టి రావాలని ఆ సభకు రావడం జరిగింది. దాంట్లో ఏం చేశారంటే, చాలామంది వచ్చారు ఆ సభకి, ఆ ఫస్ట్ మీటింగ్కి. దాంట్లో స్లోగా నేనేదో హాల్ ఇచ్చి భోజనం పెడతామనేవాడిని. నన్ను సంధానకర్తగా మీరు ఉండండి, అన్ని సంఘాలని సమన్వయం చేయండి అని చెప్పి ప్రమోద్ కోటారు, మునిపల్లి శ్రీనివాసు ప్రతిపాదించటం, దాన్ని వెన్నపల్లి జగన్మోహన్ శర్మ గారు, దర్శన్ శర్మ గారు దాన్ని గట్టిగా మీరు చేయండి, మీరు ముందర ఉండండి, మేము వెనకాల ఉంటాం, మేము అసలు ఏ పదవి ఆశించాం, మమ్మల్ని ఎక్కడ పెట్టినా మాకు ఇబ్బంది లేదు, మమ్మల్ని దూరంగా ఉంచినా వెనక లైన్లో కూర్చోబెట్టినా ఇబ్బంది లేదు, మేము నిస్వార్థంగా బ్రాహ్మణ సమాజానికి పనిచేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ నలుగురే కర్తలు దీనికి. తర్వాత నేనేమన్నానంటే, అప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పారు, ఆయన ఒక్కడిని జెండా మీదకి ఎక్కిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదేమో, అందరం కలిసి చేద్దామని అంటే నెక్స్ట్ మీటింగ్ పెడితే దాదాపు 500 మంది 100 సంఘాల పైన రావటం, వాళ్ళందరూ సమర్థించటం, స్లోగా నన్ను దాంట్లోకి తీసుకొచ్చారు. తర్వాత రిటర్న్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత విషయం ఏంటంటే, మా తమ్ముడు కోపం వచ్చింది మధ్యలో ఒక 10 నిమిషాలు. ఎందుకంటే నేను తెరిచిన పుస్తకం, నాది ఎవడు పడితే వాడు చదువుకోవచ్చు, ఏమన్నా రాసుకోవచ్చు, నా దగ్గర దాపరికాలు ఉండవు. నేను ప్రశాంతంగా ఇప్పుడు కూడా పడుకోమంటే ఇంత ఇంత సౌండ్ ఉన్నా కూడా నిమిషంలో నిద్రపోతా. అంటే నా మైండ్ అంత క్లియర్గా ఉంటుంది. ఇంత పనులు చేస్తున్నా స్ట్రెస్కి పోను. చాలామంది అంటుంటారు, ఎట్లా చేస్తున్నావు ఇన్ని పనులని. అంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంది, నాకు క్లారిటీ ఉంది నాకు. అది తర్వాత ఆయన అట్లనే జగన్మోహన్ శర్మ గారు నన్ను ఎక్కడో, ఇప్పటి వరకు ఈ సంఘాలన్నింటిలో నేను చూసింది ఏంటంటే, రాత్రి ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు, టకటక అందరిని మనందరిని యాడ్ చేసేస్తారు. దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఒక నలుగురు ఏదో ఒక ఇష్యూ మీద దాని మీద ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. అట్లా 2 రోజులు 3 రోజులు నడిచిన తర్వాత ఆ గ్రూప్ పక్కకు పడిపోతుంది. ఇట్లా 100 గ్రూపులు ఉన్నాయి. యాక్టివ్గా ఉండే గ్రూపులు ఒక 3 4 జెన్యున్గా సమాజానికి ఏం చేయాలి దాని మీద డిస్కస్ చేస్తూ యాక్టివ్గా 3 4 గ్రూపులు ఉంటాయి. ఈ బాస్ అనేది ఇది బసవరాజ్ శ్రీనివాస్ పెట్టిన సంఘం కాదు. ఇది మీరందరూ కలిసి నన్ను సంధానకర్తగా ఎన్నుకున్న బ్రాహ్మణ సంఘాల ఆర్గనైజేషన్. అన్ని సంఘాలు ఒక దగ్గరికి రావాలి, మనందరం సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీరందరు కలయికతో వచ్చిన గ్రూప్ ఇది. ఇది నా సంఘం కాదు. ఇది చాలామంది అట్లా అనుకుంటున్నారు, ఆ సంఘంలో మేమెందుకు రావాలని. ఇది అందరి సంఘాల కలయికనే ఈ సంఘం, ఈ వ్యవస్థ. దీంట్లో ఇక నేను రాను అని అనటానికి వీలే లేదు. అందరు రావాలి, అందరం కలిసి సమాజానికి పనిచేయాలి. ఏం పని చేయాలి ఏంటి అనే విషయాలు నేను చెప్తా. చాలామంది వక్తలు ఉంటారు, ఇవాళ 10-15 మంది బ్రాహ్మణ సమస్యల మీద ఈసారి మాట్లాడతారు. నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఒకటేసారి 100 మంది మాట్లాడుకోవటం, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేయటం, నేను అది చేసా, నేను ఇది చేసి, ఇవన్నీ కాదు.
అన్నీ మర్చిపోవాలి మనం. మర్చిపోయి నిరుపేద బ్రాహ్మణ సమాజాన్ని ఎట్లా కాపాడాలి అనే ఉద్దేశంతో రావాలి. నా పేరు ఇక్కడ ఉంది, నా పేరు అక్కడ ఉంది, పెద్ద మనస్సు ఉండాలి మనకి. ఇప్పుడు అందరికీ 1 రాస్తా, నేను అందరికీ 1 నెంబరే రాస్తా అంటే మనం కించపరుచుకున్నట్టు అది. అంటే అందరం అక్కడ క్లియర్గా పెట్టాం అందరు సేవకులే అని. దీంట్లో పనిచేసే వాళ్ళే ఉండాలి. ఆ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు నేను ఎవరిదో సహాయం తీసుకున్నా. గ్రూప్లో నాకు గ్రూప్ చేయటం, దాంట్లో నేమ్స్ యాడ్ చేయటం, టెక్నికల్గా నాకు ఏం తెలియదు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళని ఎవరినో సహాయం అడిగా, మీరు ఈ గ్రూప్ ఫామ్ చేయండి. వాడెవడు గ్రూప్ ఫామ్ చేయడానికని ఒకటి క్వశ్చన్ నన్ను. అంటే నేనే చేయాలని. నేను స్కాట్లాండ్ యార్డ్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినోండి. నేను కమాండర్ లాంటివాడిని. నేను కమాండర్ చేయడు, పని చేయించుకుంటాడు. కమాండరు సోల్జర్స్ కలయికుంటేనే ఆ యుద్ధం గెలుస్తుంది. కమాండర్ ఒక్కడు గెలవలేడు, సోల్జర్స్ ఒక్కళ్ళు గెలవలేడు. ఈ కాన్సెప్ట్ నా నమ్మినోడిని, ఆ నమ్మింది నేను ప్రూఫ్గా నా సంస్థలో నేను చూపెడుతున్నాను. 2 లక్షల మంది పైన వాలంటీర్స్ ఉన్నారు. ఊరికేనే తయారు కాలే. ఒక్క డిస్ప్యూట్ లేదు మాకు. ఎప్పుడో ఈ 30 ఏళ్లలో ఒక్కళ్ళు ఇద్దరితోని ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళని కూడా కన్విన్స్ చేసాం. ఈ మధ్య లాస్ట్ 2-3 మంత్స్లో ప్రతి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని కన్విన్స్ చేయటం. మా ఇంట్లో అన్నారు, నీకు ఏం తక్కువైందని, ఉన్నది నడుస్తున్నది కదా, మళ్ళీ కొత్త పంచాయతీ ఎందుకు పెట్టుకున్నావు అని అన్నారు. అంటే 2-3 నెలల్లో 100 కాల్స్ అటెండ్ కావాల్సి వచ్చింది. మనకి మనం తగ్గాలి. మనకి వయస్సు రావడంతోనే గొప్పతనం కాదు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా ఇంకా ఈగోస్ ఏంటి? మనందరం సేవకులమే. మనము సమాజానికి ఏం చేసాం అది ఈ గ్రూప్ తయారు చేయాలి. ఏదైనా పేరు వస్తే ఈ గ్రూప్కి వస్తుంది. మాకు ఎవరైనా సన్మానానికి పిలిస్తే నేను చెప్తుంటా, బిఎస్ఎస్ఎఫ్కి ఇవ్వండి మీరు మెమంటో, నాకు ఇవ్వకూడదు. ఎవరినైనా ఒకళ్ళని పంపిస్తే వాళ్ళకి ఇవ్వమని నేను చెప్తుంటా. అట్లా మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు పోయి తీసుకుంటారు. నాకు అందుబాటులో ఉన్న 4 నాయకులను పిలుచుకొని దీని మీద వాళ్ళు టైం ఇచ్చి వచ్చి, ఆయన పెద్దలు సూర్యప్రకాష్ గారు, ఆయన ఎక్కడో మియాపూర్లో ఉంటాడు, ఆయనని ఇబ్బంది పెడుతున్నా నేను. ఆయన ఏంటి దీన్ని లీడ్ చేసేది? దీన్ని ఎవరు లీడ్ చేయరు. ఇది ఒక గ్రూప్ ఫామ్ అయ్యి కొన్ని కమిటీస్ ఫామ్ అయిన తర్వాత వేదిక మీద మాట్లాడే వాళ్ళది కూడా ఒక గ్రూప్ తయారవుతుంది. వాళ్ళే లీడ్ చేస్తారు. ఫైనాన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రోగ్రామ్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అయిందంటే వాళ్ళు ఫైనాన్స్ చేసుకుంటారు. ఫైనాన్స్ చేశారని ఇంట్లో కూర్చోటం కాదు. యాజిటేషన్లో మా రాంప్రసాద్ గారు ఉంటారు, వాళ్ళ వెనక మేము అందరం ఉంటాం. మళ్ళీ ఈ కమిటీలు అన్నీ పోయి ఆ యాజిటేషన్కే వస్తాయి. యాజిటేషన్ స్టేజ్కి వచ్చిన రోజున ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఎట్లా పెద్ద మనసున్న వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటారంటే, అరే ఆయనకు అందుబాటులో ఉన్న 4గురిని తీసుకొని ఏదో కష్టపడుతున్నాడు అని అనుకోవాలి. కానీ ఆ 4గురినే పిలుస్తారా, నన్ను పిలవరా? ఏంది ఇది? ఇంకా గ్రూప్ ఫామ్ కాలేదు. గ్రూప్లో నేను ఇంకేం నా సైడ్ నుంచి నేనేం పోస్ట్ చేయలేదు. టెస్టులు నడుస్తున్నాయి. దాన్ని ఏదో 1 నిమిషం వేసినందుకు టక్కున దాన్ని కాపీ పేస్ట్ చేసి, కొంతమంది నా మీద గౌరవం ఉంటే ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోకూడదు. మీకు పర్సనల్ రైవలరీ మీకు చాలా ఉంటాయి. మీ మధ్యలో ఎన్నెన్నో ఉండనియండి. నాకు కూడా చాలా మందితో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఓన్లీ బ్రాహ్మణ సమాజం, నిరుపేద బ్రాహ్మణ్ణి కాపాడటం, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకొని ఉండాలని నా ఆలోచన. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నేను Day 1 ఫస్ట్ మీటింగ్లో చెప్పాను, నేను ఎగ్జిట్ రూట్ ఎప్పుడు పెట్టుకునే ఉంటా. నేను చెప్పా, ఎప్పుడైతే మీకు ఇష్టం లేదు ఇది వద్దు అన్న రోజున నేను మా బ్రాహ్మణ బంధువులందరికీ భోజనాలు పెట్టా, అందరికీ సంతోషం అని చెప్పి నేను వెళ్ళిపోతాను కూడా నేను చెప్పడం జరిగింది. నాకు 24 గంటలు సరిపోవు నాకు. అయినా కూడా సమాజం కోసం నేను వచ్చా. నన్ను కొంతమంది ముందరికి తోశారు. ముందరికి తోసిన వాళ్ళే కామెంట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. ఇది మంచిది కాదనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా వద్దు మీరనంటే నేను ప్రశాంతంగా అక్కడ కూర్చుంటా. ఎవరన్నా ఇంకో నాయకుడిని ఎన్నుకోండి, కానీ కలిసి ఉండండి. మనం చేయాల్సింది ఏంటంటే, ఈ బాస్ అనే ఆర్గనైజేషన్తో 1000 మంది నిరుపేద బ్రాహ్మణులకి ఇళ్ళు ఇప్పియండి. అది అప్పుడు వాడు గ్రేటు. అంటే ఎవరికి వస్తుంది అది? ఈ సంఘాల నాయకులకు వస్తుంది, నాకు రాదు అది. అట్లనే వైట్ రేషన్ కార్డులు ఇప్పియండి. లేకపోతే బ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని కాపాడండి. లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న మన ప్రసాద్ గారు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మనందరం ఆయన వైష్ణవ ప్రసాద్ గారిని మోసం చేశాం. మొన్న నేను వేదిక మీద చెప్పా, మీరు త్యాగం చేస్తున్నారు, ఇది చాలా కష్టమైన పరిస్థితి అని కూడా ఆయనకు చెప్పడం జరిగింది వేదిక మీద. నన్ను తిట్టుకున్నారు, వీడేంటి వచ్చి నెగిటివ్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు సబ్జెక్టు. 1400 2000 ఓట్లు అంటే వచ్చేది 1,00,000 మందికి భోజనాలు పెట్టాడు. అంటే ఆయన దగ్గర ఫ్రీగా, ఆయన దగ్గర భోజనం చేసి ఆయన వెన్నుపోటు పొడిచాం.
మనందరం ఉన్నాం దాంట్లో. మనం గెలిపించుకుంటే ఆయన మనకు ఉపయోగపడతాడు కదా. అట్లా పొలిటికల్గా నలుగురిని మనం చేయాలి. నేను ఆయనకి ఓటేయడానికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో 7గురు వెళ్ళాం. నేనన్నా ఇగో ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఏంటి అన్న. ఎవరైనా అన్నాడు. ఎవరో ఆయన గెలవడు, కానీ మన కమ్యూనిటీ మనం వేయాలి, మన ఓటు వేస్టే అని కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి ఎవరో నాలాంటి పనికి మాలిన ఒక 2000 మంది వేసారు ఆయన. 2000 మంది అంటే ఆయనకి వేసేది 20-30 వేలు వచ్చినట్టుంటే బ్రాహ్మణులు అంటే భయపడేవాళ్ళు. ఈటల రాజేందర్ ఆయన్ని కాంప్రమైజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆఫర్ కూడా ఇచ్చారు ఆయనకి. ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎట్లా? మనం పెద్దరికంగా ఉండాలి. ఎక్కడ కూర్చున్నాం అనేది కాదు, ఈ సంస్థ ద్వారా ఎంతమందిని కాపాడాం. దీనికి రికార్డు, ఒకటే రికార్డు, 1000 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుకోవాలి. దానికి పైరవి చేద్దాం మనందరం. నేనేమంటున్నా అంటే సంఘాలు అందరూ గ్రామాల్లో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు. మీరందరూ కలెక్టర్ ఆఫీస్కి పోతే బ్రాహ్మణులు ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? ఇంకా ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉన్నారా? అప్లై చేసి ప్రతి డిస్టిక్ నుంచి నాకు ఫైల్స్ తెచ్చియండి. నేను పోయి గవర్నమెంట్లో కూర్చొని అవన్నీ ఆ కలెక్టర్లకు చెప్పి శాంక్షన్ చేపిస్తాను. మీరు కలెక్టర్ ఆఫీస్ నుంచి అప్లికేషన్ కూడా నాకు తేలేకపోతే నేనేం చేయలేను కదా. మీరు అందరు సహకారం లేని నేనేం చేయలేను. నేను కమాండర్ని. ఎప్పుడు నా సోల్జర్స్ అందరు కరెక్ట్గా పనిచేస్తేనే నేను సక్సెస్ అవుతా. మీరు జిల్లాల నుంచి నాకు అప్లికేషన్లు తెచ్చేయండి. మనం 1000 మందికి ఇల్లు ఇప్పించామనుకోండి, ఈ ఆర్గనైజేషను మీరు అందరు కలయిక సక్సెస్ అవుతుంది. వైట్ రేషన్ కార్డ్స్ మనకి ఫండ్ 12.5 కోట్లు ఇచ్చి వెనక్కి పోయింది. దాని మీద కొట్లాడదాం. రేపు ఇదే కోఆర్డినేషన్ కమిటీ ఎంతమంది లెటర్లు ఇచ్చారో వాళ్ళనే పిలిచాం. కొంతమంది బహిరంగంగా మీకు మేము సపోర్ట్ ఉంటామని చెప్పారు. బండారు రాంప్రసాద్ లాంటి వారు ఓపెన్గా, అట్లనే TB/SSS వాళ్ళు ఓపెన్గా మాకు సహకారం ఇస్తామన్నారు. మనం ఏంటంటే ఒక 100-150 మంది అన్ని సంఘాల వాళ్ళు ఆ రోజు ఏ సంఘం వాళ్ళు వస్తే ఆ సంఘం వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారో పిలిచి శ్రీధర్ బాబు గారిని పిలుతాం. మనమేం బహిరంగ సభలు పెట్టి కోట్లు ఖర్చు పెట్టక్కర్లే. ఈ సంఘాలన్నీ వచ్చినాయంటే రాష్ట్రం వచ్చినట్టే, రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ వచ్చినట్టే. వాళ్ళ ద్వారా మనం ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. రిప్రజెంటేషన్ అంటే బ్రాహ్మణ సమస్యల మీద అవగాహన ఉండాలి, బ్రాహ్మణ సమస్యలన్నీ దాంట్లో రాయాలి. టార్గెటెడ్ రిప్రజెంటేషన్ శ్రీధర్ బాబు గారికి ఇద్దాం. సార్ ఇగో ఇది రిప్రజెంటేషన్, దీంట్లో ఈ లోపల మనం అప్లికేషన్లు కాల్ఫర్ చేయాలి. ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇగో ఈ ఫైలు మీరు కూడా కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి కలెక్టర్లు అందరితో మాట్లాడండి, ఇళ్ళు ఇప్పియండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి. వైట్ రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, ఆ ఫండ్ ఎట్లా రిటర్న్ రావాలి, అన్నీ కూడా ఒక 1 నెల 2 నెలల్లో మనందరం మాట్లాడుకొని గ్రూప్ ఫామ్ కావడానికి ఇంకా వారం పడుతుంది. అది టెస్ట్ డ్రైవ్ అవుతుంటుంది. టెస్ట్ డ్రైవ్లోనే దాన్ని గబగబ కాపీ చేసి ఎవరో పెట్టిన దానికి నేను వెళ్ళిపోతా, దీంట్లో ఉండను, నా నెంబర్ ఇంతలో ఉంది, నా నెంబర్ ఇంత, ఏంది ఇది? నా నెంబరే లాస్ట్ పెట్టుకుంటా అంటున్నా. నాకేం లేదు, నాకు ఇబ్బంది లేదు. మనము ఇవి సాధించగలిగితే మనం ఇవన్నీ పెట్టినందుకు లక్షలలో ఖర్చు అవుతున్నాయి. ఎందుకు పెడుతున్నాం? కులం అనే గజ్జి కాదు. మన వాళ్ళు మన తలసరి ఆదాయం SC/STల కంటే తక్కువ అయిపోయింది. మరి మనం వారిని కాపాడకపోతే ఎందుకు మన సంఘాలు ఉండి? వారిని కాపాడాలి. వారిని కాపాడాలంటే మీరు అన్ని ఫైల్స్ జిల్లా వారీగా తీసుకురండి. నాకు ఫోన్ చేయొచ్చు, ఇంకెవరికైనా ఫోన్ చేయొచ్చు. ముందు ఫస్ట్ ఇందిరమ్మ ఇళ్ళు, వైట్ రేషన్ కార్డ్స్ టార్గెట్ చేద్దాం. తర్వాత వెనక్కి పోయిన ఫండ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రసాద్ గారు వాటిని నిలబెట్టి మన అన్ని సంఘాల వారు ఎక్కడ మన బ్రాహ్మణులు నిలబడితే అందరం వచ్చి అట్లాంటి వారికి సహకరించి అట్లాంటి వారిని గెలిపియాలి. ఒకవేళ గెలవలేని పక్షం ఉంటే ఓటములని ప్రభావితం చేయాలి. అరే ఈ పలానోడి వల్లే నేను గెలిచా, లేకపోతే పలానోడి వల్లే నేను ఓడిపోయా, అదని చేసినా గౌరవం వస్తుంది బ్రాహ్మణులకి. నేను ఈ ట్రస్ట్ ఒకటి ఫామ్ చేద్దామని ఎవరో సలహా ఇచ్చారు నాకు. ట్రస్ట్ ఫామ్ చేద్దామని నాకు తెలిసిన సబ్ రిజిస్ట్రార్కి ఫోన్ చేశా. ఏంటి ఎంతమంది ఉంటారు ట్రస్టీలు అని అంటే 140 మంది ఉంటారు అన్న. నవ్వాడే. ఎందుకు 140 మంది అంటే నేను 10 మంది 12 మందిని పెట్టి నేను 3 లక్షల మంది 2 లక్షల మంది మెంబర్లు ఉన్న మీ సంస్థ నువ్వు అది నేనే చేశా, మరి ఇదేంటి అన్నాడు. ఇది మా కుల సంఘం సార్ అన్న. అనగానే గట్టిగా నవ్వు అన్నాడు, మీకు అసలు మార్కెట్లో వాల్యూ లేదండి, మీకు 140 పేర్లు ఏంటి ట్రస్టీలకు అని అన్నాడు.
పెట్టాలి సార్ తప్పదన్నా. ఎవరి పేరు పెట్టబోయినా వాంతి ఎందుకు పెట్టారు, నాది ఎందుకు పెట్టలేదు, ఈ కొట్లాటేనా మనకి? ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. తర్వాత కొంతమంది నేను బ్రాహ్మణ ప్రముఖులతో ఫస్ట్ డే చెప్పా, ఎవరు బ్రాహ్మణ ఉండి ఎన్ని తప్పులు చేసినా నేను క్షమిస్తా, వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తా, మార్చడానికి ప్రయత్నం చేస్తా అని ఫస్ట్ డే చెప్పడం జరిగింది. తర్వాత కొంతమంది అన్నారు, లేదు సార్ ఈ అన్ని సంఘాల్లో రాష్ట్రంలో ఓ 10-12 మంది దుర్మార్గులు ఉన్నారు, వీళ్ళే మొత్తం జడగొడుతున్నారు, వాళ్ళని మన సంఘంలో ఉంచి తొక్కుదాం అన్నారు. అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మన సంఘంలో వాళ్ళ నుంచి మనం దొక్కటం ఏంటి? ఎవరిని దొక్కుతున్నాం? మన వాళ్ళనే కదా. ఇది కాదు, అవసరం పడితే వాళ్ళ కాళ్ళకు దండం పెడతా, వాళ్ళని మంచిగా ఉండమని చెప్పి చెప్దాం. చెప్పనప్పుడు అప్పటికి కూడా వినని పక్షం ఉంటే అప్పుడు అందరూ ఏ డెసిషన్ చేస్తే అది చేద్దామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది అన్నారు అసలు వాళ్ళని జరిపేసి వాళ్ళని పక్కకు పెట్టేసుకుంటూ ఈ గ్రూపుని తీసుకొని వెళ్ళిపోదాం అన్నాడు. అంటే మళ్ళీ ఇది ఒక సేమ్ సంఘాల్లో జరిగే కార్యక్రమం. ఎవడో నచ్చలేదంటే కొత్త సంఘం పెట్టడం. 140 సంఘాలు ఉన్న కమ్యూనిటీ ప్రపంచంలో ఇది ఒకటే. మనకి ఇప్పటికైనా మనకి సిగ్గు రావాలి. నేను ఇట్లా అన్నందుకు బాధపడకండి, సిగ్గుపడాలి మనందరం. మనం ఏదైనా సాధించిన రోజున కాలర్ ఎగరేద్దాం. సాధించకుండా మనం కొట్లాడుకొని నేను ఈ సంఘానికి అధ్యక్షుడిని, నేను ఆ సంఘానికి అధ్యక్షుడిని, విజిటింగ్ కార్డు ఇస్తే ఎంఆర్ఓ కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడు. ఎందుకు మరి? అయితే ఒక స్టేజ్ ఎట్లా తీసుకురావాలంటే బాస్ అని ఒక కార్డు పెట్టి కోఆర్డినేటర్ అంటే వాడు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇమ్మీడియట్గా ఇచ్చే స్థాయి రావాలంటే మనందరం కష్టపడాలి, సమాజం గురించి కష్టపడాలి. దానికి గవర్నమెంట్తో వీలైతే గవర్నమెంట్కి మర్యాదగా చెప్తాం, నేను అవసరమైతే గవర్నమెంట్తో కొట్లాడదాం. మీరు అందరూ ఉంటే కొట్లాడగలుగుతా నేను. కొంతమంది ఏమంటారు, నువ్వు ఒక్కడే ఉండు, ఎవ్వరు వద్దట. ఏం అన్యాయం ఇది? సంఘాలందరూ ఉండాలి, నేను మిమ్మల్ని కోఆర్డినేషన్ చేసేదాకా నా బాధ్యత అంటే నన్ను ఒక్కడే ఉండమంటున్నారు. ఎవరు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. ఇట్లాంటి అసలు ఎట్లా వీలవుతుంది? ఇంకోటి అంటాడు, ఆ శివాజీ సినిమాలాగా ఆ 10-12 మందిని రూమ్లు వేసి కొట్టాలి. ఇదే బ్రాహ్మణ సంఘాలు చెప్పాల్సిన సలహాలు? అంటే మనలో మనకి ఇంత ఇది ఉండకూడదు. మనం బాగా తగ్గిపోవాలి. నేను ఎవరో అవకాశం ఉన్న వాళ్ళని పిలుచుకుంటున్నా, పని చేయించుకుంటున్నా. మంగపతిరావు వారు ఫోన్ చేసి నాతో కూడా ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తా అన్నాడు. అట్లా రావాలి కదా వాలంటీర్గా. ఆ వచ్చిన నలుగురిని మంగపతిరావు గారిని ఎందుకు పిలిచారనంటే అట్లా ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళతో పని తీసుకుంటాం. దయచేసి ఇది ఒక సంఘం కాదు, అన్ని సంఘాల కలయిక. నేను సంధానకర్తను మాత్రమే. అందరూ సంధానకర్తలే, అందరూ సేవకులే. మన సమాజం మన జాతి కోసం పనిచేసే సేవకులు. మన టార్గెట్ ఒకటే. మనం చెప్పిన ఈ మూడు రికార్డ్స్ బ్రేక్ చేయాలి. నిరుపేద బ్రాహ్మలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 90% ఈ రాష్ట్రంలో మోసపోయేది బ్రాహ్మలే. దాంట్లో 80% అదర్ క్యాస్ట్లు మన్ని మోసం చేస్తుంటే ఒక 10% మనోళ్లే మనల్ని మోసం చేస్తున్నారు. ఆ మనోళ్లే మనం మోసం చేసే వాళ్ళని కూడా ఈ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి వేస్తాం. వాళ్ళు పెద్ద మనుషులు అందరూ వాడిని పిలుస్తారు, అరే బాబు నువ్వు ఎందుకు బ్రాహ్మణ్ని మోసం చేస్తున్నావు అని చెప్పి వాడికి వార్నింగ్ ఇవ్వటం, వాడిని మంచిగా చేయడానికి ప్రయత్నం చేయటం. లేదు వినకుండా అట్లనే కంటిన్యూ చేసాడంటే వాడిని కులాన్ని నుంచి వెలేసేయాలి. అంటే మీ గ్రూపులలో నుంచి ఎక్కడి నుంచి వెలేసి పడేసారంటే వాడిని ఎవరు కూడా దగ్గర రానియరు. వాడు అట్లాంటి బ్రాహ్మణ నాయకులకు కూడా చెప్పాలి, ఒకసారి 2 సార్లు. అవసరం పడితే నేను వచ్చి కాళ్ళకు దండం పెడతా, నువ్వు మంచిగా ఉండరా అని చెప్తా. వినకపోతే వాడు కర్మ. ఇది కూడా మనం చేయాల్సిన పని ఉంది. కొంతమందికి ఒకళ్ళంటే ఒకళ్ళకి వ్యతిరేకత ఉంది, వాళ్ళని కూడా కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలి. మనందరం కలవకపోతే మనం సమాజానికి ఏం చేయలేం. ఇది మనం చేయాల్సిన పని. నన్ను ముందరికి దోసిన నాయకులు మంచైనా చెడైనా నా వెనక ఉండాల్సిందే, ముందరికి తీసుకోపోవాల్సిందే. మీరందరూ కూడా మన టార్గెట్ ఒకటే, ఇందిరమ్మ ఇళ్ళు, ఫండ్ వెనక్కి రావడం, వైట్ రేషన్ కార్డు. పొలిటికల్గా మన వాళ్ళని రేపు వచ్చే సంస్థల్లో మనం కొట్లాడేలా తేవాలి. దీనికి టార్గెటెడ్ రిప్రజెంటేషన్స్ శ్రీధర్ బాబు గారికి ఇస్తాం, మిగతా పెద్దలకు ఇస్తాం. దాంట్లో కూడా శ్రీధర్ బాబు గారు వచ్చిన స్టేజ్ ఉండదు, ఇక్కడే కూర్చుంటాడు. మనందరం ఆ రిప్రజెంటేషన్ తయారు చేస్తాం. రిప్రజెంటేషన్ ఎవరు బ్రాహ్మణ సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడతారు చాలామంది. ఎవరైతే చాలా బాగా రిప్రజెంటేషన్ తయారు చేస్తారో వారు నాకు ఫోన్ చేయొచ్చు, వాళ్ళే తయారు చేయొచ్చు. దీంట్లో ఎవరైనా ఇష్యూ తయారు చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో కింద ఎవరి సంతకం ఉండదు. బాస్ ఆర్గనైజేషన్ ఇక్కడ అందరు సేవకులే, సంతకం ఉండదు. మనము మన
బలం ఏంటనేది వాళ్ళకి చూపెట్టాలి. ఇదిగో రాష్ట్రానికి నీ సంఘాలు వచ్చినాయని ఆ కట్ట వాళ్ళకి ఇస్తాం, రిటర్న్గా ఇచ్చి టార్గెట్ ఇచ్చి వాళ్ళతో పని చేపిస్తాం. ఒక 10 మందిని కావాలంటే ఒక 5 సార్లు 6 సార్లు సెక్రటరియట్కి పోతాం, ఇంటికి పోతాం, పోయి దీని మీద మనం పని చేయటానికి ఎవరైతే ముందరకు వస్తారో వాళ్ళని తీసుకొని పోతాం. వాళ్ళే ఎందుకు పోయారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదంటే ఇక్కడ ఎవరిని పిలవరు. ఓపిక ఉన్నోళ్ళు వాలంటీర్గా ముందరికి రావాలి, పోవాలి, పని చేయాలి. ఈ కార్యక్రమాలు చేయటానికే ఇది ఉంది. నెక్స్ట్ బ్రాహ్మణ ప్రముఖుల్ని పెట్టాం. తర్వాత వీళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత మనము ఒక ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాం. మళ్ళీ ఇదే టీం ప్రెస్ క్లబ్లో మీటింగ్ చెప్పి ఇగో ఫలాని ABCDకి ఇగో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇగో ఇవి మా ప్రాబ్లమ్స్, ఇన్ని రోజులు టార్గెట్ టైం ఇచ్చాం, ఇది మీడియా ముఖంగా మొత్తం రాష్ట్రం తెలవాలని చెప్పి తెలియజేయటం. తర్వాత టార్గెట్ రీచ్ కాకపోతే యాజిటేషన్స్లోకి వెళ్తాం. నేను లాస్ట్ టైం చదివాను 30 కమిటీలు ఉంటాయని. ఏ కమిటీ వాళ్ళు అలా పని చేసుకోవాలి. ఫైనాన్స్ కమిటీలో కొంతమంది ఉంటారు, యాజిటేషన్స్ కమిటీలో కొంతమంది ఉంటారు. యాజిటేషన్ చేసేటప్పుడు ఈ ఫైనాన్స్ కమిటీ కూడా వాళ్ళకి యాజిటేషన్ అప్పుడు అందరం పోవాలి. డిఫరెంట్ కమిటీస్లో ఉన్నా కూడా అందరం పోవాల్సిందే. నన్ను దాంట్లో ఎందుకు వేసారు, దీంట్లో వేసారు, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 4, ఒక ఆయన్ని 4 వేసారు. ఏముంటుంది, పని చేస్తాను ముందరకు వచ్చేవాడు 10 ఉండొచ్చు, పని చేయకుండా పుల్లలు పెట్టేవాళ్ళు అవసరమే లేదు, ఉండదు. పని చేస్తాను వచ్చేవాడు 10 కమిటీల్లో ఉంటాడు. కానీ ఎక్కడ పోయి ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అందరూ నిలబడాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నిరుపేద బ్రాహ్మణ్ణి కాపాడటం ఈ యొక్క సంస్థ టార్గెట్ తప్పితే దీనికి వేరే ఏవి లేవు. వేరే ఆలోచనలు చేయకండి. మనకున్న తెలివిని మంచికి వాడండి, చెడుకు కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరుతూ ముగిస్తున్నాను. నమస్కారం.